హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ దాసరి. సంవత్సరం పొడుగునా కూడా దొరికే ఈ స్వీట్ కార్న్తో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలాగా గారెలు వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువ, క్యాలరీస్ తక్కువ ఉన్న ఈ హెల్తీ స్నాక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ 2 స్వీట్ కార్న్ ఒలిచిపెట్టుకుంటే నాకు సుమారు ఒక 400 గ్రామ్స్ దాకా వచ్చాయండి బాక్స్ నిండా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ ఒలిచిపెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ అంతా కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. మీరు వాడే స్పైసీని తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవచ్చు. ఇక్కడ నేను సుమారు 3 పచ్చిమిర్చి దాకా వేసుకున్నాను. దీంట్లోనే ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కాకుండా లావుగా కాకుండా ఇట్లా మీడియం సైజ్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఈ స్వీట్ కార్న్ కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ బరక్క కాకుండా ఇట్లా మీడియం లాగా వేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు అస్సలు వాటర్ అయితే అస్సలు వేసుకోకూడదండి. దీంట్లో ఉన్న వాటరే మనకు సరిపోతాయి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండినంతా కూడా ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసుకున్న ఒక 1/2 కప్పు క్యారెట్ తురుము, 1 స్పూన్ అల్లం తురుము, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ ఆప్షనల్ అండి, హెల్త్కి మంచిదని చెప్పేసి మనం దీంట్లో కొంచెం మిక్స్ చేసాము. ఈ కరివేపాకు, కొత్తిమీర కూడా బాగా సన్నగా కట్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కూడా దీంట్లో వేసుకొని ఇప్పుడు క్రిస్పీ కోసం బియ్యపిండి వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 స్పూన్ల దాకా బియ్యపిండి వేసుకున్నాను. ఈ పిండి గారెలు వేసుకునేటప్పుడు లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం మీరు బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం టైట్గా అనిపిస్తే లైట్గా వాటర్ కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు వాటర్ అనేది మీరు ఎక్కడ యూజ్ చేయాల్సిన లేదండి, ఎందుకంటే వాటిలో ఉన్న వాటర్ క్వాంటిటీ సరిపోతుంది. ఈ పిండంతా కూడా ఇలా గారెలు వచ్చేలాగా ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. ఇదిగోండి, సేమ్ మనం మినపగారెలు వేసుకునేలాగే మీకు కుదిరితే ఇలా హ్యాండ్తో వేసుకోండి. లేదంటే పాల కవర్తో కానీ ఏదైనా కవర్ ఉంటే ఇట్లా తీసుకొని దాని మీద గారెల్లా వేసుకొని కాగిన ఈ ఆయిల్లో వేసేసుకోవాలి గారెల్ని. ఈ స్టవ్ ఫ్లేమ్ కూడా మరీ హైలో కాకుండా మరీ లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వేసుకున్న గారెలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. సీజన్కి సంబంధం లేకుండా ఎవరైనా కూడా తినగలిగిన మంచి హెల్తీ స్నాక్స్ అండి ఇవి. బాగా ఫ్రై అయిపోయిన గారెల్ని ఇట్లా టిష్యూ పేపర్లోకి తీసుకుంటే కనుక ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేస్తుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా ఎవరైనా చేయగలిగే చాలా సింపుల్ స్నాక్స్ ఇవి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు చాలా చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.